వెల్కమ్ టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ బ్రాడ్కాస్ట్. ఈరోజు మనం ముంగటున్న అన్సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ పానీపూరి ప్రసాద్ గారు. వెల్కమ్ ప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. అసలు మీకు ఈ పానీపూరి పేరు ఎలా వచ్చింది? యాక్చువల్గా ఎస్ఆర్ నగర్లో లైన్గా 5 పానీపూరి బండ్లు ఉండేవి. అందులో మొదటి బండి నాది. సో కానీ నాకు తెలీదు, ఎవరు నా దగ్గర తినేవారు కాదు. ఎందుకలా? తెలియదు నాకు. అసలు ఇంత నెగటివిటీకి రీజన్ ఏంటి? అసలు ఏదో మీరు దాస్తున్నారు. ఒక రోజు నా చేతిలో గంట పడిపోయింది. అది తీసి కడగడానికి వాటర్ క్యాన్ వరకు వెళ్ళేంత ఓపిక లేక ఎవరు చూడలేదు కదా అని చెప్పి నేను ఖాళీలో తీసాను. ఆ టైంకి కరెక్ట్గా చాట్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చూసేసారు. అప్పటి నుంచి నెగిటివ్ పబ్లిసిటీ బాగా చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి పేరు బాగా పాపులర్ అయిపోయింది. అదే కరీట మీరు వాటర్లో కడుగుంటే ఇప్పుడు మీరు నంబర్ 1 ప్లేస్లో ఉండేది. జీవితంలో చేసే చిన్న తప్పులకి పెద్ద శిక్షలు అనుభవించాల్సి వస్తుందని తెలుసుకున్నాను ఆ రోజు. సో ఇది మీ ఫెయిలియర్ స్టోరీ ఇలా స్టార్ట్ అయింది అనమాట. ఎగ్జాక్ట్లీ. మరి మీ సెకండ్ బిజినెస్ ఎలా ఫెయిల్ అయింది? పానీపూరి బండి తర్వాత నాకున్న డిగ్రీతో ఒక చిన్న ఎంఎన్సీలో జాయిన్ అయ్యాను. ఎంఎన్సీ అంటే పెద్దదేగా, అంటే చిన్న ఎంఎన్సీ. ఓకే, ఇప్పుడేం జరిగింది? రోజు మా కొలీగ్ లంచ్ అయిన తర్వాత సిగరెట్ తాగడానికి వెళ్ళేవాళ్ళండి. నేను కూడా క్యాజువల్గా వెళ్ళేవాడిని. వెళ్తే అక్కడ చుట్టుపక్కల చూశాను, చాలా మంది చాయ్ సిగరెట్ తాగడానికి తెగొచ్చేవారు. మేము అక్కడ ఉన్న 15-20 నిమిషాల్లో వాడు ఒక 100 ఛాయ్లు 100 సిగరెట్లు అమ్మాడండి. ఒక సిగరెట్ ఒక ఛాయ్ మీద లాభం వాడు 10 రూపాయలని చూసుకున్నా 20 నిమిషాల్లో 1000 రూపాయలు. అంటే రోజుకి ఎంత క్యాల్కులేట్ చేసుకుంటుంటే మైండ్ బ్లాక్ అయ్యింది. అప్పుడు నాకు ఒక సాలిడ్ థాట్ వచ్చింది. ఏంటి? ఒక డబ్బా పెట్టుకొని ఛాయ్ సిగరెట్లు అమ్ముకుంటామని. ఓ, అయితే డబ్బా స్టోరీ ఇదన్నమాట. మరి అంత గిరాకున్నాక మీరెందుకు ఫెయిల్ అయ్యారు? మనం డబ్బా పెట్టుకుందాం అని అనుకున్న ప్లేస్ దొరకడం మనం అనుకున్నంత ఈజీ కాదండి. ప్లేస్ కోసం ఆఫీస్లో ఉన్న ఏరియా మొత్తం తిరిగానండి. ఎక్కడ కూడా 6/4 జాగా కూడా లేదు తెలుసా. మరి లాస్ట్కి పెట్టారు కదా? పెట్టినా, ఎలాగైనా డైలీ సంపాదించాలని చెప్పి పెట్టినా. మరి లాస్ ఎలా అయ్యారు? జాగా ఎక్కడ దొరకలేదని చెప్పి ఇంటి బయట సెట్ చేసుకుంటా. ఓ, మరి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఒప్పుకోలేరు. 2 months టైం ఇవ్వండి, మీకు ప్రాఫిట్స్ ఇచ్చి చూపిస్తా అని చెప్పిన అన్న. ఇంత చదివి డబ్బా పెట్టుకుంటావా అన్నారు. మరి అంటారు కదండి. అంటారు, ఏం చేసినా మనీ కోసమే కదా. అలా కన్విన్స్ చేశాను లాస్ట్. ఓ, ఓకే, అలా స్టార్ట్ చేశారనమాట. సో ఆఫీస్ ఏరియా కాదు, ఇంటి దగ్గరే అంటున్నారు. సో గిరాక్ అయిందా? యా, అప్పటికి కొంచెం గిరాక్ వచ్చేది. చుట్టుపక్కల బ్యాచెస్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చేవారు. ఓకే, కానీ ఇంటి పక్కన వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఉంటారు కదా, ఈ సిగరెట్ స్మెల్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుందని చెప్పి నా మీదకి వచ్చేసారు. ఓకే, తీసేసారా అయితే? అంటే చాలా రిక్వెస్ట్ చేశాను ఎదిరింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని, కానీ ఎవరు వినలేదు. మా అమ్మ నాన్న దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే ఆ సిగరెట్ స్మెల్ మా ఇంట్లో కూడా వచ్చేసేది. ఏం చేయలేక తీసేశారు. ఇంకా ప్రసాద్ గారు, ఇక్కడ మీ థాట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీ ఎగ్జిక్యూషనే కరెక్ట్గా లేదు. నేను కూడా అదే అనుకున్నాను. లేదండి, మీరు ఏదో ఒక దాంట్లో సెట్ అవుతారు. మీ నెక్స్ట్ ఫెయిలియర్ స్టోరీ ఏంటి? ఇంకేం లేదండి, ఇన్సిడెంట్ మొన్నే జరిగింది. నేను ఏదైనా జాబ్ ఆలోచించుకుంటా. ప్రసాద్ గారు, మీరు ఏం అనుకోకపోతే మా ఆఫీస్ బయట డబ్బాలు ఏమీ లేవండి. మీరు పెట్టుకుంటారంటే పెట్టుకోండి. చుట్టుపక్కల ఆఫీస్ కూడా చాలా ఉన్నాయి, మీకు బాగానే గిరాక్ అవుతుంది. థ్యాంక్స్ అన్న, ఇంటర్వ్యూకి పిలిచిందే కాకుండా దారి చూపించాను. యా, ఇట్స్ ఓకే, పర్లేదండి. మీకు వచ్చే ప్రాఫిట్లో 50% నాకు, డబ్బులు ఊరికే రావు. అంటే ప్లేస్ ఇస్తున్నా కదా, అప్పుడు అడగాల్సింది రెంట్ కదా. బిజినెస్ అంటే ప్రాఫిట్ ఎక్కువ కదా, అలా ఇచ్చుకో మరి.